కమ్ టు నేషనల్ అప్డేట్స్. దేశంలో దాడులు విధ్వంసాలకు కుట్రపనిన ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులపై ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. ఇటీవలి కాలంలో 6 నగరాల్లో జరిగిన దాడుల్లో 14 మందిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ తమ కస్టడీకి తీసుకొని విచారిస్తోంది. గతంలో హైదరాబాద్ మాడ్యూల్ నుంచి సిరియా వెళ్లి ఐసిస్లో చేరిన వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని విచారణలో తెలుస్తుంది. భారత్ను టార్గెట్ చేసిన ఐసిస్ భారీ రిక్రూట్మెంట్కు యువతకు గాలం, పెను విధ్వంసానికి పక్కా ప్రణాళిక, పలువురిని తమ దళంలో చేర్చుకున్న ఐసిస్. దర్యాప్తు బృందాల విచారణలో బయటపడుతున్న వాస్తవాలు. అనుమానిత ఉగ్రవాదులను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న ఎన్ఐఏ. ఇప్పటికే ఐసిస్లో 2 హైదరాబాదీలు, జపాన్ వీసాపై దేశం సరిహద్దులు దాటిన మరో 2. గత ఏడాది ఆగస్టు వరకు 17 మంది ఐసిస్లోకి, ఇప్పటి వరకు 25 మంది ఐసిస్లోకి. ఆందోళన కలిగిస్తున్న ఐసిస్ రిక్రూట్మెంట్. దేశవ్యాప్తంగా ఐసిస్ ఉగ్రవాదుల డొంకను ఎన్ఐఏ కదిలిస్తోంది. ఉగ్రవాద సంస్థలతో వారికున్న లింకులను బయటపెడుతోంది. ఇటీవలి కాలంలో ఎన్ఐఏ అరెస్టు చేసిన అనుమానితులను తమ కస్టడీకి తీసుకుని విచారించింది. ఎన్ఐఏ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ మాడ్యూల్ నుంచి ఇప్పటికే 4 వ్యక్తులు సిరియా వెళ్లారని తెలుస్తోంది. వారిలో నగరానికి చెందిన 2 హర్షద్ అలీ, కబీర్లు సింగపూర్ మీదుగా సిరియా వెళ్లినట్టు ఎన్ఐఏ విచారణలో తేలింది. అంతకు 2 నెలల ముందు కబీర్ దుబాయ్లో ఉద్యోగం చేసినట్లు తేలింది. ఇక మరో 2 ఫైజాన్, హఫీజ్లు జపాన్ వీసాపై దేశ సరిహద్దులు దాటారని తెలుస్తోంది. హైదరాబాద్లో దొరికిపోయిన తీవ్రవాద అనుమానిత ముఠా టోలీ చౌకీకి చెందిన నఫీజ్, ఉబేదుల్లా ఖాన్, షరీఫ్ మొయినుద్దీన్, మాదాపూర్కు చెందిన ఐటీ ఉద్యోగి అబూ అమాస్లు సిరియాలో ఉన్న ఉగ్రవాదులు హర్షద్ అలీ, కబీర్తో టచ్లో ఉండి ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. హైదరాబాద్ మాడ్యూల్ జనూద్ ఉల్ ఖలీఫా ఈ హింద్ ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న కొత్త ముఠాకు కర్ణాటకకు చెందిన అమీర్ అలియాస్ మునబీర్ ముస్తాక్ నాయకత్వం వహిస్తున్నాడు. సిరియా ఐఎస్ఐఎస్తో ఇంటర్నెట్ చాటింగ్, స్కైప్, సిగ్నల్, ట్రిలియన్, సోషల్ నెట్వర్క్ సైట్ల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. యువకులను పెద్ద ఎత్తున ఐఎస్లో చేర్చడం, పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడం లక్ష్యంగా ఈ మాడ్యూల్ పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఇండియాలో ఐఎస్ రిక్రూట్మెంట్ పెంచుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 25 మంది ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరి పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు ధృవీకరిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు వరకు 17 మంది ఐఎస్లో చేరగా ఆ సంఖ్య ఇప్పుడు 25కు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సాక్షి న్యూస్, హైదరాబాద్.